హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 42% ఫిట్‌మెంట్‌కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ప్రస్తుతం నూతన వేతన సవరణ సంఘం పీఆర్‌సీ అనే అంశం మరోసారి అత్యంత వేడిని పుట్టిస్తోంది. ఇది కేవలం ఒక చర్చలాగా మిగిలిపోకుండా ఒక భావోద్వేగపూరితమైన అంశంగా మారింది. రాష్ట్ర సచివాలయపు గదుల నుండి మొదలుకొని మారుమూల గ్రామాల్లో ఉండేటటువంటి విలేజ్ లెవెల్ కార్యాలయం వరకు ప్రతి చోట ఉద్యోగుల నోట వినిపిస్తున్న ఏకైక మాట పీఆర్‌సీ ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది మాత్రమే. మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో రెండో పీఆర్‌సీ అనేది 2023 జూలై 1 తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అంటే చట్టబద్ధంగా ఆ తేదీ నుండే ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందాలి. కానీ నిర్ణీత గడువు ముగిసి ఇప్పటికే ఏడాది పైగా కాలం గడిచిపోతున్నా సరే నేటికి దాని అమలుకు నోచుకోకపోవడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్రమైన ఆవేదనను, అంతకు మించి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి 5 ఏళ్లకోసారి నిబంధన ప్రకారం పెరగాల్సిన వేతనం ఇలా నిరంతరం వాయిదా పడటం వల్ల వారి కుటుంబ ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా తలకిందులవుతున్నాయి. మరి తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో, లేదంటే సొంత ఇంటి కల కోసమో వేసుకున్న అంచనాలు ఈ జాప్యం వల్ల దెబ్బతింటున్నాయని, ఇది నేరుగా ఉద్యోగుల పనితీరు మరియు మనోధైర్యం పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నటువంటి అతి ప్రధానమైనటువంటి మరియు కీలకమైన డిమాండ్ ఏమిటంటే, ఈసారి కనీసం 42% ఫిట్‌మెంట్ ఇవ్వాలి అనేది. ఇక్కడ ఫిట్‌మెంట్ అంటే ఏమిటో మనం వివరంగా అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత మూల వేతనానికి అదనంగా కలిపే శాతాన్నే ఫిట్‌మెంట్ అంటారు. ఈ శాతం ఎంత ఎక్కువగా ఉంటే, ఉద్యోగి నెలకు అందుకునే స్థూల జీతంలో అంత పెద్ద మార్పు కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా మన రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, పెట్రోల్ నుండి పప్పు దినుసుల వరకు ప్రతీది కూడా భారంగా మారిందని ఉద్యోగులు గణాంకాలతో సహా వివరిస్తున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగటం వల్ల గత పీఆర్‌సీలో పెరిగినటువంటి జీతం ఇప్పుడు ఖర్చులకు ఏమాత్రం సరిపోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నివసించే ఉద్యోగులకు ఇంటి అద్దెలు, పిల్లల ప్రైవేటు పాఠశాలల ఫీజులు మరియు అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చులు రెట్టింపయ్యాయని, కాబట్టి 42% కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే అది కేవలం నామమాత్రపు పెంపుగానే మిగిలిపోతుందనైతే వారు గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఉద్యోగుల పక్షాన ఉన్నటువంటి ఈ యొక్క డిమాండ్‌లను పరిశీలిస్తే మరోవైపు ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ఖజానాపై పడే అదనపు భారం ఒక పెద్ద హిమాలయ పర్వతంలాగా అయితే కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి దాని ప్రకారంగా ప్రభుత్వం గనుక ఉద్యోగ సంఘాల కోరిక మేరకు 42% ఫిట్‌మెంట్ అంగీకరిస్తే అది రాష్ట్ర బడ్జెట్‌పై ఊహించని రీతిలో పెను ప్రభావాన్నయితే చూపుతుంది. సుమారు సుమారుగా లెక్కలు వేస్తే 42% ఫిట్‌మెంట్ ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా అదనంగా 35,000 నుంచి 40,000 వరకు ఖర్చు అనేది పెరుగుతుంది. ఇది చిన్న మొత్తం కాదు. రాష్ట్రం అమలు చేసే ఇతర సంక్షేమ పథకాలకు మరియు కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులకు కేటాయించే నిధులను ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం అంత పెద్ద మొత్తాన్ని భరించలేక మధ్య మార్గంగా 30% ఫిట్‌మెంట్ ప్రకటించినా కూడా ప్రభుత్వానికి ఏటా 25,000 నుండి 28,000 వరకు అదనపు భారం అనేది తప్పదు. గత పీఆర్‌సీతో పోలిస్తే ఇది కూడా ఎక్కువే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న నిధుల కొరత దృష్ట్యా దీనిని భరించడం కూడా కత్తి మీద సాము లాంటిదేనని ఆర్థిక శాఖ అంతర్గతంగా చర్చల్లో భావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఈ భారాన్ని మరింత తగ్గించుకోవాలని చూసి ఫిట్‌మెంట్ శాతాన్ని 25%కి పరిమితం చేస్తే అప్పుడు ఆర్థిక భారం సుమారుగా 20,000 నుండి 23,000 మధ్య ఉంటుంది. ఒకవేళ అత్యంత కనిష్టంగా అంటే కేవలం 15% ఫిట్‌మెంట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంటే అప్పుడు రాష్ట్ర ఖజానాపై 12,000 నుండి 15,000 భారం పడుతుంది. అయితే ఈ లెక్కలన్నీ కూడా కేవలం ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య, వారి ప్రస్తుత క్యాడర్ మరియు వివిధ అలవెన్స్‌ల ఆధారంగా ఈ సంఖ్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని గమనించాలి. రాష్ట్రంలో ఇప్పటికే జీతాల
ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు ఇవ్వటానికి, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు చెల్లించడానికే ప్రభుత్వం ప్రతి నెల ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది. అటువంటి తరుణంలో ఒక్కసారిగా భారీ స్థాయిలో వేతనాల పెంపును ప్రకటిస్తే గనక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఉన్నత అధికారులు ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క ఆర్థిక సంక్షోభం మరియు ఉద్యోగుల డిమాండ్ల మధ్య సమన్వయం కుదర్చడానికి ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి పీఆర్సీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ సర్దుబాటు చేయాలి? ఏ విభాగానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? అనే అంశాలపై లోతైన కసరత్తు అయితే జరుగుతోంది. మరోవైపు ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్నటువంటి ప్రతిరోజు ఆలస్యం తమను ఆర్థికంగా వెనక్కి నెట్టేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జీతాలు పెరగకపోవటమే కాకుండా పాత జీతం మీద కూడా ఆధారపడి ఉండటం వల్ల పెరగాల్సిన డీఏలు మరియు ఇతర ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయని, ఒకవేళ ప్రభుత్వం త్వరగా స్పందించి కొత్త పీఆర్సీని అమలు చేస్తే అట్టడుగు స్థాయిలోని క్లాస్ 4 ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు అందరి జీతాల్లో కూడా సానుకూల మార్పులు వస్తాయి. మరి ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా మార్కెట్‌లో కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కానీ ప్రస్తుత ఖజానా పరిస్థితి చూస్తూ ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు రూపంలో పెంపు ఇవ్వటం సాధ్యం కాకపోవచ్చని, అందుకే ప్రభుత్వం దశలవారీగా చెల్లింపులు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మొదట తక్కువ ఫిట్‌మెంట్ ప్రకటించి పరిస్థితులు మెరుగుపడిన తర్వాత దానిని పెంచడం లేదా బకాయిలను నేరుగా నగదుగా ఇవ్వకుండా బాండ్ల రూపంలో లేదా జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పీఆర్సీ అంశం కేవలం ఒక ఉద్యోగ సమస్యగా మాత్రమే కాకుండా ఒక కీలకమైన రాజకీయ మరియు సామాజిక అంశంగా మారిపోయింది. ఉద్యోగుల ఆశలను వమ్ము చేయకుండా అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలనేటటువంటి ఒక మధ్య మార్గాన్ని అన్వేషించేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటివరకు ఎటువంటి అధికారిక జీవో విడుదల కాకపోయినప్పటికీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తూ వస్తోంది. త్వరలోనే పీఆర్సీకి సంబంధించి ఒక తీపి కబురు వస్తుందని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ ఒక్క ప్రకటన రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును మరియు వారి కుటుంబాలకు సుఖశాంతులను నిర్ణయించబోతోందనైతే అర్థమవుతోంది. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ప్రభుత్వం 40% ఫిట్‌మెంట్ ఇస్తుందా? 42% ఇవ్వదా? ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వవచ్చు? అనేటువంటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మరిన్ని ఉద్యోగ పెన్షన్ల తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.